మరి యొక్క పాడుకుని పాట సంఖ్య 575, పాతది 564. పల్లవి 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము మాత్రమే పాడుకుంటాం. పరమా తండ్రి కరములెత్తి స్తుతులనర్పితుము, స్థిరములే స్వామిని చూచుచుంటిమి, ఓ జీవనా నొసగునిలువ సజీవ సాక్షిగా, ఓ జీవనా నొసగునిలువ సజీవ సాక్షిగా, పాపశాపములందుమే పాడి చెడియుండగా, పాపశాపములందుమే పాడి చెడియుండగా, దేవమా దారికి చేరి నిందితివే, దేవమా దారికి చేరిలే నిందితివే, ఎంత జాలి ప్రేమ సుతులనర్పింతుము, ఎంత జాలి ఎంత ప్రేమ సుతులనర్పింతుము, పరమత కరములే స్తుతు అర్పింతుము, మూలెత్తి స్వామిని చూచుచుంటిమి, ఆత్మ సాక్షిగా, ఓ జీవనా స్వగునిలువ సజీవ సాక్షిగా, దినాదినము నిన్ను స్తుతింతుపెట్టితిమి, దినాదినము నిన్ను స్తుతింతుపెట్టితిమి, కేవలము తీరులమని కనికరించితివే, కేవలము శరీరులమని కనికరించితివే, క్షమించి కడిగితే స్తుతులనర్పింతుము, క్షమించి కడిగితేవే అర్పింతుము, పరమ తండ్రి స్తుతులనర్పింతుము, స్థిరములే స్వామిని చూచుచుంటిమి, ఆత్మను సగునిలో సజీవ సాక్షిగా, ఓ జీవనాత్మ సజీవ సాక్షిగా, నింద వేద శ్రమలు బాహు నిండు
సమయంలో దేవుని వాక్యాన్ని వింటాం. ఛార్జింగ్ పెట్టి దేవుని వాక్యాన్ని వింటాం. అది 10 పెట్టు. పరిశుద్ధమైన గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 133వ అధ్యాయం 133 1వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుంటాం. 133 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో, ఎంత మనోహరమో. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వ శక్తి కలిగిన మా రాజా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. నీ వాక్యము ఎత్తి ప్రార్థన చేయనట్లు మీ దాసుని మా మధ్య బలమైన పాత్రగా విరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సహాయపడమని, అక్కర తీర్చమని తండ్రి మా ప్రార్థనలకు చెవియోగ్యమని యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 34వ అధ్యాయములో మనము మామూలుగా ఇది ప్రార్థన కొరకై భక్తుడు సెలవిచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కనుకనే సంఘమును ప్రేమించి, కుటుంబాలను ప్రేమించి,
ప్రభువును ప్రేమించి లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్నవారిని ప్రేమించి మరి వచ్చి వాక్యముని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ నీతిమంతులు. అలాంటి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రార్థనలు ప్రభువిని ఏదైతే దేని గురించి ప్రార్థన అడిగినారో అది వారికి అనుగ్రహిస్తాడని మనము గ్రహించాలని కూడా ఆత్మదేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు 133వ అధ్యాయం 1వ వచనములో చూశాం. అక్కడ సహోదరులు ఐక్యత కలిగి, అక్కడ ఒక మాట ఉంది, కలిగి. కలిగి అన్న మాట మీద 5 విషయాలు చూసుకుంటాం. రండి, మొదటి మాట ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము మనమందరము కూడా చదువుకుంటాం. మనమందరము కూడా. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అది మీరు బాగా గమనించండి. అబ్రాము ఏంటంట? వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై. కలిగి అన్న మాటను చూస్తూ ఉన్నాం. అబ్రాహాము బహు ధనవంతుడై అనగా లేమి కొదువ అసంతృప్తి, లేమి కొదువ అసంతృప్తి అన్న స్థితి లేనివాడుగా అబ్రాహాము ఉన్నాడు. అందుకే రాత్రి సంఘ క్షేమము, వ్యక్తిగత క్షేమము, ప్రభు మహిమ నిమిత్తమై ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని నమ్మిన మనము కూడా అబ్రాహాము మన పితరులు ఎలా అయితే ఉన్నారో అలాగే మనము ఉండాలని దేవుని ఆశ. అయితే అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు. అయితే మనకి బహు వద్దులే, చాలినంత ఆహారము, చాలినంత నెమ్మది, తృప్తి, ఆనందము చాలు. దావీదేమన్నాడు? ఎక్కువైతే నీకు దూరం అవుతా, తక్కువైతే భూమి మీద నీ నామానికి అవమానకరముగా ఉంటా. అయితే ఈ సమయంలో మనం ఎవరి గురించి, దేని గురించి ప్రార్థన చేయాలంటే, ప్రభువా అబ్రాహాము ఎలా ఉన్నాడు, దానిలో కొంచెము మీ నామ మహిమాత్మమై మమ్మల్ని కూడా భూమి మీద తృప్తి కలిగి ఉన్నట్లు మా ప్రార్థన ఆలకించు. కనుకనే అబ్రాహాము ఇలాంటి అత్యున్నతమైన స్థితికి రాగలగటానికి కారణము ఆదికాండము 22:3 వచనములో దేవుని మాట విన్నాడు. అందుకే వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడైనాడు. రెండవది, అబ్రాహాము దేవుని మీద నమ్మిక ఉంచాడు, లేకుంటే దేవుని నమ్మినాడు. అలాగే మనము కుటుంబముగా, సంఘముగా రానయ్యున్న కాలంలో దేవుని మహిమను చూడాలంటే, ఆయన కార్యములు చూడాలంటే మాట వినాలి, తర్వాత ఆయనను నమ్మాలి. ఇలాంటి వ్యక్తుల కొరకు, ఇలాంటి విశ్వాసుల కొరకు, ఇలాంటి కుటుంబాల కొరకు భూమి మీద దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారు దరిద్రులుగా ఉండకుండా మరి నెమ్మది, సుఖము, ఆనందము కలిగి అబ్రహాము లాంటి ఆదర్శమైన వ్యక్తులుగా ఉన్నట్లు
మనము ప్రార్థన చేద్దాం. అది మొదటి మాట. రెండవ మాట ఆదికాండము 24 50వ అధ్యాయము. 50వ అధ్యాయం 24 50వ అధ్యాయం. ఇది కూడా మనం అందరము చదువుకుంటాం. 24 50. లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. కాబట్టి నాడు మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామే, కానీ దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నాము. కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎవరట? వారెవరమ్మా? లాబాను బెతూయేలు. వీరు ఎవరై అంటే దైవ ఆజ్ఞకు లోబడి ఉన్నవారు. దైవ ఆజ్ఞగా దేవుని దైవ దాసులకు, దైవాజ్ఞకు, దైవ స్వరానికి, దైవికమైన కార్యాలకు మరి లోబడి ఉన్నవారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లాబాను బెతూయేలు దైవ దర్శనము కలిగిన వారు, దైవాజ్ఞకు లోబడిన వారు, తర్వాత దేవుని ఆజ్ఞలకు ఎదురు చెప్పిన వారు కారు. కాబట్టి ఇక్కడ ఎలియాజరు యొక్క రాకడ, ఎలియాజరు యొక్క మాట, ఎలియాజరు యొక్క ఆసక్తి చూచి అయ్యా ఇది యెహోవా కార్యము అంటే వారిద్దరూ లాబాను బెతూయేలు దైవ సంబంధమైన వారుగా ఉండటం ద్వారా కుటుంబములో దేవుని కార్యములను చూచినారు. అలాగే మనము కూడా రానయ్యున్న కాలములో సంఘముగా, కుటుంబముగా మరి దేవుని కార్యాలు మన పట్ల జరగాలంటే, మనము చూడాలంటే బెతూయేలు లాబాను ఎలా దైవాజ్ఞకు లోబడినారో అలాగే మనము కూడా లోబడి ఉండాలని మరి ప్రార్థన చేద్దాము. రండి, ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనము చూసుకుంటాం. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలు, నా కట్టడలను, నా 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 నియమములను గైకొనవలనని చెప్పాను. అబ్రహాము దైవాజ్ఞ, దైవికమైన నియమములను అబ్రహాము నెరవేర్చాడు, లోబడినాడు. చదవండి, నిర్గమ 7:6. నిర్గమ 7:6. నిర్గమ 7:6. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగున చేసిరి. అలా చేయటము ద్వారా శత్రు రాజ్యము కుషించిపోయినది. అలా చేయటము ద్వారా దేవుని కార్యములు చూశారు. అలాగే కుటుంబముగా, వ్యక్తిగతముగా, సంఘముగా దేవుని కార్యములు మన పట్ల జరగాలంటే బెతూయేలు లాబానుల వలె దైవాజ్ఞకు లోబడి వారిగా ఉండాలి. అందుకనే అలా ఉన్నట్లు మనము ప్రార్థన చేద్దాము. అది రెండవ మాట. రండి, అది సమయంలో మూడవ మాట సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి. మీరు గమనిస్తున్నారా? కలిగి అన్న మాట మీద దేవుని మాటను చూస్తూ ఉన్నాం. మొదటి మాట ఎవరట చెప్పండి? మొదటి మాట ఎవరట? అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. కారణము అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలా ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. రెండవది, లాబాను బెతూయేలు దైవ సంబంధమైన దైవికమైన వ్యక్తులకు దైవాజ్ఞకు లోబడినారు. కనుకనే కుటుంబంలో దేవుని కార్యము జరిగింది. రానయ్యున్న కాలంలో మన కుటుంబంలో, మన సంఘములో వ్యక్తిగతముగా దేవుని కార్యములు జరిగినట్లు
మరి సంఘము కొరకు, సంఘములో ఉన్నవారి కొరకు, సంఘాన్ని ప్రేమించే వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. తర్వాత మూడవ చూస్తూ ఉంటే అక్కడ ఏముందంట 20 ఎంతమా సంఖ్యాకాండము 14:24లో నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, మంచి మనసు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనుషుల దృష్టికి మంచివారిగా కలట, దేవుని దృష్టికి మంచివారు. వీరు నాతో ఉన్నారా, వీరు మాతో ఉన్నారా, మేము చెప్పింది చేస్తున్నారా, వీరు మా వర్గమా లేకుంటే వారి వర్గమా అని కాకుండా వీరు పరలోకపు తండ్రి వర్గము, వీరు పరలోకపు తండ్రి వర్గము, జీవము గల దేవుని సంఘములో ఒక భాగము, జీవము గల దేవుని సంఘములో ఒక భాగము, ఆత్మల భారము కలిగి దేవుని సేవిస్తూ ఉన్న ప్రజలు, నాయకుడు ప్రజలు, దేవుని మెప్పించేవాడు. కాబట్టి ఇక్కడ కాలేబు ఎవరట? మంచి మనస్సు. కాబట్టి రానయ్యున్న కాలములో కుటుంబముగా, సంఘముగా మంచి మనసు కలిగి ఉన్నప్పుడు, మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మంచివారి ప్రార్థన త్రోసివేయడు, యథార్థవంతుల ప్రార్థన త్రోసివేయడు. నిండు మనసు కలిగిన వారి ప్రార్థన దేవుడు త్రోసివేయడని దేవుని మాట సెలవిస్తూ ఉంది. అలాగే మనము కూడా మంచి మనసు కలిగి ఆయన వెంబడించినట్లు మనము ప్రార్థన చేయదము. రండి, 2వ రాజులు 22:19 22:19 చదవండి. ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా కాబట్టి మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే దైవదాసులకు, విశ్వాసులకు, పెద్దలకు ఏమి కావాలట? మెత్తని మనస్సు, వెంటనే లోబడే మనసు, నల్లిపుట్లు లాంటి మనసు కాదట. ఏంటమ్మా, కొందరికి నల్లిపుట్లు మనసు ఉంటుంది, ఎప్పుడు గోకుతూ ఉంటారు, కెలుగుతూ ఉంటారు. కాబట్టి నా ప్రార్థన దేవుడు వినాలంటే మెత్తని మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుడు వారి ప్రార్థన వింటాడు. చదవండి, నెహెమ్యా 4:6. నెహెమ్యా 4:6. ఆయనను పని చేయుటకు అంటే అర్థమేంటి? లోబడే మనస్సు. ఈనాడు రాబోయే కాలంలో దేవుని కార్యములు జరగాలంటే మనకేమి కావాలట? లోబడే మనస్సు. అక్కడ నెహెమ్యా ఆజ్ఞకు విధేయత చూపించారు, ఎదురు చెప్పలేదు, ఎదురు తిరగలేదు. కనుకనే 3వ మాటలో జనులకు అదమ్మా పని చేసే మనస్సు. అలాంటి మనసు కలిగినప్పుడు మరి సంఘములో, కుటుంబముగా, వ్యక్తిగతముగా దేవుని కార్యములు చూస్తాం. అలాంటి వాటి కొరకు ప్రార్థన చేయదము. అది 3వ మాట. రండి, ద్వితీయోపదేశ కాండము 5:29. 25వ అధ్యాయము 29. వారు విని చదవమ్మా. అది 4వది కీర్తన 133:1 ప్రకారము కలిగి అన్న మాట మీద చూస్తూ ఉన్నాం. 4వది ద్వితీయోపదేశ కాండము 5:29లో ఏముందట? ఏముందమ్మా? వారు నాయందు భయభక్తులు కలిగి, పైన ఉంది వారికిని
వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు. మనుషుల యందు భయభక్తులు కాదట, లోకములో భయభక్తులు కాదట, దేవుని యందు భయభక్తులు చాలా అవసరము. దేవుని దృష్టికి దయా హృదయము, దయా ప్రేమ, దయా వాత్సల్యత, అనురాగము ఇలాంటి పరసంబంధమై ఉన్న దైవ సంబంధమై ఉన్న వాటిలో పాలి భాగస్తులుగా ఎవరైతే ఉంటారో వారు సంతానము, వారి కుటుంబము మరి నిత్యము క్షేమము కలుగుతుంది. వారు నాయందు భయభక్తులు కలిగి భయభక్తులు. కాబట్టి నాడు దేవుని నమ్ముకున్నాం అనుకుంటున్నామే కానీ నమ్ముకుంటున్నాం అనుకుని ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. బైబిల్ మాత్రము సంఖ నుండి కిందకి దిగదు. బైబిల్ మాత్రము సంఖలోనే భక్తి గల వారు అనుకోవాలి కదా. బైబిల్ పట్టుకుని ఎన్ని మోసాలు చేస్తూ ఉన్నారు. చివరికి సిగ్గుపడేవారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండు తెగలు గలవారు. ఒక తెగ దీవించబడిన తెగ, ఒక తెగ శాపగ్రస్తమైన తెగ. రానయ్యున్న కాలంలో మన కుటుంబము, మన పిల్లలు, మన సంతానము క్షేమముగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండునట్లు మనము ప్రార్థన చేయుదము. చదవండి 1 సమూయేలు 12:14. వీరు యెహోవా యందు భయభక్తులు. చూసావమ్మా, చూసారయ్యా, మన ప్రార్థన ప్రభు వినాలంటే ముందు దేవుని దృష్టికి భయభక్తులుగా ఉండాలి. చదవండి, అదే అధ్యాయం అమ్మా. అదే అధ్యాయంలోనే ఇంకొక మాట దాగి ఉంది. 24 చదవం. 24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది ప్రభువు ఈ రోజు వరకు నిన్ను గొప్పవారిగా చేశాడు, పైవారిగా చేశాడు, ధనవంతుడుగా చేసినాడు. అయినప్పటికీ మనము దేవుని మీద ఎదురు తిరగబడుతూ ఏమి నాకు చేసేవయ్యా అనగలిగే వారిగా ఉన్నామంటే మనమెంత ద్రోహులమో. అందుకనే చక్కని మాట చూస్తుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట లేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రి 4వ మాటలో ఏంటంట, భయభక్తులు. నాడు భయభక్తులు లేని కుటుంబాలు ఆత్మలను చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుని సంఘములో అనగా రక్షించబడి ఉన్న కుటుంబాలలో కూడా దేవునికి దృష్టికి భయభక్తులుగా లేరు. అయితే మనుషుల దృష్టికి భయభక్తులుగా, అంటే మనుషులను లోబడి వారి చెప్పు చేతిలో ఉన్న విశ్వాసులుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో దేవుని దృష్టికి భయభక్తులుగా ఉన్నట్లు ప్రార్థన చేద్దాము. రండి, 2వ రాజులు 17:20 చూడండి. 17 అధ్యాయం 35. 2వ రాజులు 17:35. అమ్మా కాబట్టి ఇక్కడ ఏముందంట, మహాధికారము చూపి బాహు బలము చేత ఐగుప్తు దేశముల నుండి మేము రప్పించిన యెహోవా యందు, అనగా లోకము నుండి, రక్షణ లేని బంధువుల నుండి, రక్షణ లేని స్నేహితుల నుండి, రక్షణ లేని ఇరుగు పొరుగు వారి నుండి దేవుని విడిపిస్తే మరలా వారి సంకలు నాకేవారిగా ఉన్నాం, వారి కాడి మోసేవారిగా ఉన్నాం.
వారికి కొబ్బరికాయలు కొట్టేవారిగా ఉన్నాం, వారిని పూజించేవారిగా ఉన్నాం. అందుక నన్ను మనల్ని లోకము నుండి ఐగుప్తు నుండి విడిపించింది. కనుకనే నాలుగవ మాటలో కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు కుటుంబముగా సంఘముగా దేవుని స్వాస్థ్యము, దేవుని మీద భయభక్తులు కలిగి ఉండునట్లు ప్రార్థన చేయదము. అది 4వ మాట. రండి 5వది యోబు గ్రంథము. చివరగా 5వది యోబు గ్రంథము 2వ అధ్యాయము 3 వచ్చినాము 2:3. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు చేసేవ కలిగి అన్న మాట మీద 5 విషయాలు చూస్తూ ఉన్నా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా ఆయన గురించి ఈనాడు మనము కానీ మన పితరులు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఏమని సాక్ష్యం ఇచ్చారట? ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ఎంత వ్యాధి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చెడుతనము లేని వారిగా ఉన్నాడు, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నాకంటూ ఒక రోజు ఉంది, నేను మరలా నిలబడతా, లెగుస్తా, అనేకులకు మరి ఇంతకు ముందు ఎలా ఉన్నానో అంతకంటే రెట్టింపులు 2 స్థితి గలవాడినై మరలా అనేకులు చేరదీస్తా, అనేకులను ఓదార్స్తా, అనేకులకు సహాయపడతా, అనేకులు ఆకలి తీరుస్తా, అనేకుల దప్పికి తీరుస్తా, అనేకులకు ఒక వింతైన వ్యక్తిగా నేను భూమి మీద నిలబడతా అన్న దైవ సంబంధమైన మనుషులుగా భూమి మీద నివసించినాడు. అలాంటి వ్యక్తులు సంఘములో రాబోయే కాలంలో ప్రభు లేకున్నట్లు, అలాంటి ఆత్మలు ప్రభు సమకూర్చినట్లు మరి వాక్య విన్న నీవు నేను మనమందరం కూడా ప్రభువా రానయ్యున్న కాలంలో యోబు వంటి చిరుతనము లేని వ్యక్తులను నీ ఇంట్లోనికి తీసుకురా ప్రభువా, నీ ఇంట్లో స్థిరపరచు ప్రభువా, నీ ఇంట్లో బలపరచు ప్రభువా, నీ ఇంట్లో గొప్పవారిని చేయ ప్రభువా, లోకములో వారిని అత్యున్నతమైన వారిగా చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేదుమగాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా ఇన్నమ్మా ఏమన్నట్ట? చెడుతనము అసహించుకున్నాడు. చెడుతనము అసహించుకునే విశ్వాసుల కొరకు, దైవదాసుల కొరకు, పెద్దల కొరకు, ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయుదము. చదవండి యెహెజ్కేలు 16:23. యెహెజ్కేలు 16:23. 16:23 చదవండి. ఇంతగా చెడుతనము జరిగించి నందుకు నీకు శ్రమ ఇదే ప్రభుని యెహోవా వాక్కు. చూసావా? ఇక్కడ దేవుడు బల్ల గుర్తుతో స్టాంప్ వేసాడు. ఏమని? ఇంతగా నీవు చెడుతనము చేశావు. ఎంతో అంతో కదట ఘోరమైన చెడుతనము చేసినందుకు ఏంటంటమ్మా? చదవండి. నీకు శ్రమ ఇదే ప్రభువైన